మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మాత్రం కొనసాగుతుంది. ఈ సమ్మె గురించి మనతో పాటు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, సమ్మె ఎలా ఉంది? ఎన్ని బస్సులను మీరు ప్రైవేట్ బస్సులు నడుపుతున్నారు? ఈరోజు మన మంచిర్యాల డిపోలో 69 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ 69 బస్సులను కూడా మేము ఆపరేట్ చేస్తున్నాం. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రూట్లలో బస్సెస్ ఆపరేట్ చేస్తున్నాం. మొత్తం మన డిపోలో ఎన్ని బస్సులు ఉన్నాయి? ఎంతమంది కార్మికులు ఉన్నారు? ఇప్పుడు సమ్మెలో ఎంతమంది కార్మికులు పాల్గొన్నారు? సమ్మెలో మొత్తం రెగ్యులర్ ఎంప్లాయీస్ పాల్గొంటున్నారు. అదర్ దాన్ సూపర్వైజర్స్ మొత్తం 468 మెంబర్స్ ఉన్నారు మన మంచిర్యాల డిపోలో. సూపర్వైజర్లు కాకుండా మిగతా అందరూ ఉన్నారు, సమ్మెలో ఉన్నారు. వారు ఉన్నా కూడా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం బస్సెస్ ఆపరేట్ చేస్తున్నాం హైర్ బస్సులతో. ఇప్పుడు తాత్కాలికంగా గవర్నమెంట్ బస్సులు కూడా నడపడానికి ఏం చేయబోతున్నారు? మీ ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్లైన్స్? తాత్కాలిక ప్రాతిపదికన మన డ్రైవర్లను కండక్టర్లను రిక్రూట్మెంట్ చేసుకొని ఈ రోజు నుంచి కూడా మన ఆర్టీసీ బస్సులను కూడా ఆపరేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్న ప్రయాణికులకు ఏం చెప్తారు సార్? ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి రవాణా సౌకర్యంలో ఎటువంటి జాప్యం లేకుండా ఆన్ టైంలో ప్రతిరోజు బస్సులు నడిపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి మంచిర్యాల జిల్లాలో మాత్రం ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మాత్రం ఆర్టీసీ మేనేజర్ మాత్రం ఇక్కడ డిపో నుంచి మాత్రం ప్రైవేటు బస్సులు నడిపిస్తూ ప్రభుత్వ సంబంధించిన బస్సులను కూడా నడిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ లైసెన్స్ ఉన్న వారిని మాత్రం తాత్కాలిక డ్రైవర్లుగా పెట్టుకోవడానికి మాత్రం కసరత్తు చేస్తున్నామని చెప్పి మనతో పాటు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.